సిరిధాన్యాలతో కొర్రలు, ఊదలు, సామలు మాత్రమే ఇడ్లీకి బాగుంటాయండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే రవ్వ రెడీ చేసి పెట్టుకుంటే మనం చాలా టిఫిన్స్ అయితే వీటితో వేసుకోవచ్చండి. ఇందులో దీని గురించి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. అసలు మనం రవ్వ ఎలా రెడీ చేసుకోవాలి, నార్మల్ ఇడ్లీలో ఎలా వేసుకోవాలి అన్నీ కూడా ఆ వీడియోలో చక్కగా వివరంగా చెప్పానండి. తప్పకుండా ఆ వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీ వేసుకోవచ్చు, మనం దెబ్బ రొట్టెలా వేసుకోవచ్చు, గుంట పునుగులు వేసుకోవచ్చు, మామూలు నార్మల్ పునుగులు వేసుకోవచ్చు. అదే రవ్వతో మనం ఉప్మా చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సిరిధాన్యాల రవ్వ ఎలా చేసుకోవాలి అనేది తప్పకుండా చూడండి. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి.